హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? రాత్రి జరిగిన ఎపిసోడ్ బిగ్ బాస్ సీజన్ 8 ఇక ఫైనలిస్ట్ కోసం అంతా కూడా హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది. బయట అయితే మా ఫైనలిస్ట్ గెలవాలని ఎవరి కాలే ఓట్లు అయితే గుద్దుతూనే ఉన్నారు. ఈ రోజు వరకే భయ్య ఛాన్స్, రేపటి నుంచి ఓట్లు గుద్దడానికి అవ్వదు, అన్ని క్లోజింగ్ అయిపోతాయి. విన్నర్ ఎవరో కూడా డిసైడ్ అయిపోద్ది రేపొద్దున. కాబట్టి మీకు తెలిసినంత వరకు మీరైతే ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని మెన్షన్ చేయండి, ట్యాగ్ చేయండి, కామెంట్ చేసి నాకు తెలిస్తే వాళ్ళ వర్తో కాదో నేను వీడియో చేసి చెప్తాను మీకు. కాబట్టి ఎవరైనా సరే విన్నరో రన్నరో ఎవరైనా సరే టాప్ 5లో ఉన్నారంటే ఆల్మోస్ట్ విన్నరే. కాబట్టి ఎవరు విన్నింగ్ అయినా కానీ ఐ అప్రిషియేట్ దట్. ఎందుకంటే నాకు ఎక్కువ శాతం నాకు అనిపిస్తుంది ఏంటంటే బయట గౌతమ్ ఆర్ నిఖిల్ హోరాహోరీగా జరుగుతుంది ఓటింగ్ అయితే. ఈ ఓటింగ్లో ఎక్కువ శాతం నిఖిల్కి అయితే బజ్ ఉంది. అంటే ముందు ప్లేస్లో ఇప్పుడు వరుస క్రమంలో పెట్టాలి అంటే ఖచ్చితంగా నిఖిల్ని ముందు పెట్టారు అని జనాలు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మోర్ దెన్ వీడియోస్, మోర్ దెన్ కామెంట్స్, మన ఎందుకు అంటే ఒక రీజన్ చెప్తా. మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లోనూ గౌతమ్కి ఓట్లు పడతాయి ఖచ్చితంగా. కానీ ఇంకొక స్టేట్ యాడ్ అవ్వాలి అంటే అది ఒక నిఖిల్కి యాడ్ అవుతుంది. దాన్ని బట్టి కూడా మనం కన్సిడర్ చేయాలి నిఖిలే ముందు ప్లేస్లో ఉంటాడు అని. దీన్ని ఎంతవరకు సమర్థిస్తున్నారో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి. ఖచ్చితంగా మన సైడ్ నుంచి మన దగ్గర ఓట్లే కాకుండా ఒక అదర్ స్టేట్ ఓట్లు కూడా పడుతున్నాయంటే దాన్ని బట్టి మీకు అర్థమైపోవాలి విన్నర్ ఎవరు. అర్థమవుతుందా? 3 స్టేట్లు ఎక్కడ, 2 స్టేట్లు ఎక్కడ, జనసాంద్రత తేడా వస్తుంది. జనాభా లెక్కల ప్రకారంగా చూసుకున్నట్టయితే మనోడికి ఎక్కువ బజ్ ఉందని నాకు